కౌశిక్ రెడ్డి అరెస్టు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను నిలదీసినందుకు కక్ష. ఇక చూడుర్రి, ఏ పార్టీ నుండి మాట్లాడుతున్నావు, ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావు అని చెప్పేసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ప్రశ్నించిండు పాడి కౌశిక్ రెడ్డి. దానికి సంబంధించిన అంశాలు మనం చూసినాము. ఆయన ఏం మాట్లాడిర్రు, అంతకుముందు ఒక కాంగ్రెస్ నాయకుడు ఏం రెచ్చగొట్టిండ్రు అనేది కూడా మనం చూసినాం. అక్కడ ఈ అంశాలన్నీ పక్కకు పెట్టి పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి నెట్టేసుకొని తీసుకొని పోయిండ్రు. మళ్ళీ తిరిగి పాడి కౌశిక్ రెడ్డి మీదనే కేసు పెట్టి అక్కడ రెచ్చగొట్టిన వ్యక్తిని పక్కకు పెట్టి మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయిండ్రు. లాగి పట్టి చంప మీద కొట్టినట్టు ధర్మాసనము ఆ రిమాండ్ రిపోర్ట్ కొట్టేసింది, బెయిల్ మంజూరు చేసింది. అసలు ఏ సెక్షన్ల కింద అరెస్టు చేసిండ్రు పాడి కౌశిక్ రెడ్డిని, ఎందుకు ఈ విధంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏర్పడ్డది అనేది మనము బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి అడ్వకేట్స్ తోని మాట్లాడదాము. దానికంటే ముందుగా ఈ అంశాలన్నీ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కోర్టు సెలవులప్పుడు కుట్రపూరితంగా నిర్బంధం, ప్రశ్నించే గొంతుకపై మరోసారి ఉక్కుపాదం. మొన్న కేసులు పెట్టనన్న జగిత్యాల ఎమ్మెల్యే స్పీకర్ను కలిసిన తర్వాత మారిన పరిణామాలు చెప్పినా కదా. మొన్ననేమో నన్ను నెట్టేయలేదు పాడి కౌశిక్ రెడ్డి, నన్ను ఏమనలేదు పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పేసి సంజయ్ కుమార్ మొదటి మీద సంజయ్ కుమార్ మాటలు మాట్లాడిండు, మీడియా వేదికగా మాట్లాడిండు, మీడియా ముఖంగా మాట్లాడిండు. తర్వాత తెల్లారి స్పీకర్ దగ్గరకు పోయి అదేదో పారం అప్పజెప్పే వరకు సమీకరణాలన్నీ మారినాయి, మొత్తం మీద పరిణామాలన్నీ మారినాయి. కరీంనగర్ 1 టౌన్లో పలువురు ఫిర్యాదులు, హైదరాబాద్లోని టీవీ స్టూడియో ఎదుట అక్రమ అరెస్టు, కరీంనగర్కు తరలింపు, నేడు రిమాండ్కు అని చెప్పేసి రిమాండ్ లేదు ఏం లేదు, ఇక రిమాండ్ రిపోర్ట్ను కొట్టేసింది, అయిపోయింది. ఇక కాంగ్రెస్ నాయకులు అయితే కొంతమంది కనీసం ఉద్యమం చెయ్యిండ్రిరా నాయన అంటే, ఉద్యమంలో పాల్గొండ్రిరా నాయన అంటే దాటుకొని పోయినోళ్ళు, దాచుకున్నోళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సొప్పబెండుగాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా గమ్మత్ అనిపిస్తూ ఉన్నది. ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినోళ్ళ గురించి అందరి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సొప్పబెండుగాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. అవు మరి సొప్పబెండుగాళ్ళే. ఇగో నిన్న బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరగనీయం, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరిక. ఇది ఈ కథ ఉన్నది. ఉద్యమం చేయండి నాయన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడ చేయండి నాయన అని చెప్తే పారిపోయిన వాళ్ళు, దొంగసాటుగా దాక్కున్నోళ్ళందరూ, ఇయ్యల్లా ఉద్యమంలో అసలు భాగస్వాములు కానోళ్ళందరూ ఉద్యమ నాయకులను పట్టుకొని ఎటుపడితేటు మాట్లాడుతూ ఉన్నారు. ఇడ మీ వాళ్ళని కంట్రోల్ పెట్టుకోండి అని చెప్తాను శుద్ధపూస లెక్క అన్న. మొత్తం మీద ఇక్కడ ఏం జరిగింది, ఎవరు కుట్ర రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు? కార్యకర్తలు అంటే బీఆర్ఎస్ కార్యాలయాల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎవరు పడతా ఉన్నారు? గుడ్డేది షేర్ల పడ్డట్టు, అడ్డంగా బలిసిన దున్నపోతు పడ్డట్టు ఎవరు పడతా ఉన్నారన్నా? ఎవరు కొట్లాటలు రేపుతా ఉన్నారు? ఎవరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేటట్టు చేస్తూ ఉన్నారు? రాష్ట్రంలో హోంశాఖ ఎవరి దగ్గర పెట్టుకున్నారు? వీళ్ళందరినీ కొట్టేది మీ కాంగ్రెస్ నాయకులే. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడి చేసేది కాంగ్రెస్ కార్యకర్తలే. ఇక నిన్న ఆ వీడియో చూస్తే పానం వెళ్ళిపోతుంది. బీఆర్ఎస్ భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడి చేసిన వాళ్ళనేమో వాళ్ళు టీడీపీ తొత్తులు అప్పటి నుంచే ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుచరులుగా మిగిలిపోయినరు. కానీ మొత్తం మీద అక్కడి నుంచి వచ్చిన బాణాలు అవన్నీ ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. మొత్తం మీద ఏమన్నంటే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు, వీళ్ళను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలనేమో పోలీస్ వాహనాలలో ఎస్కాట్ ఇచ్చి మరి వీడియోలు తీసుకోవడానికి అనువుగా తీసుకొని పోతారు. ఇక్కడ పాపము రోడ్డు మీద శాంతియుత నిరసన చేస్తున్నోళ్లను గొర్ర పోలీస్ వాహనంలో కింద ఆయన ఉంటాడు, పోలీస్ వాహనంలో గుంజుకొని పోతారు. ఇంకా ఎనుకున్న పోలీస్ ఆయన ఊతులు మాట్లాడకుండా సస్తయ్యేస్తాడు, పోతాడు, గుంజుకపోరు ఎట్లనే కానీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎనుకున్న పోలీస్ ఆయన. ఇది పోలీసులది. పోలీసులను చూస్తే ఒక రకంగా బాధ అనిపిస్తున్నది. గిసోంటి పోలీస్ అన్నలను చూస్తే ఏం పోలీస్ వ్యవస్థరా నాయన, ఇది ఎట్లా తయారైపోయిందని చెప్పేసి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. రైట్, జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు, జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెడతాండ్రు, ప్రశ్నించే గొంతుకలు అటు పోతే ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నారు. ఏమన్నంటే ఇగో అరెస్టులు చేసి జైల్లో పెట్టించుకుంటా మళ్ళా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ నాయకులే ఇట్లా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎవరు పూరితమైన కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నది ఎవరు? ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. హింసా రాజకీయాలకు రక్త చరిత్రను సృష్టించడానికి ఎవరు ముందడ పడతా ఉన్నారు? ఇక్కడ రక్త చరిత్రను సృష్టించడానికి ఎవరు ముంగడ పడతా ఉన్నారు? ఎవరు ఇట్లాంటి రాజకీయాలను అది చేస్తూ ఉన్నారు, ఉసిగొలుపుతా ఉన్నారు అనేది కవ్వంపల్లి సత్యం చెప్పాలి, మేడిపల్లి సత్యం చెప్పాలి.
ఈ పరిస్థితి మొత్తం మీద చొప్పదండి ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యమం చేయమంటే ఉరికిండ్రు సారు మీరు. ఇలా మీ అసంటి వాళ్ళందరూ ఉద్యమ నాయకుల గురించి మాట్లాడితే గమ్మత్ అనిపిస్తూ ఉన్నది. ఇక మరి సుప్పబైండో ఏం బైండో మరి చొప్పదండి ఎమ్మెల్యేనట. ఈ సొప్పబైన ముచ్చట్లని ఎందుకు మాట్లాడతారో అర్థమైతే లేదని చెప్పి సోషల్ మీడియాలో సురుకులు అంటిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి మరి ఇప్పుడు నిన్న పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమున్నది, ఏ ఏ సెక్షన్ల కింద అరెస్టు చేసిండ్రనే అంశాలు ఒకసారి మనము అడ్వకేట్ జక్కుల లక్ష్మణన్నతో మాట్లాడదాం. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఒకసారి మాట్లాడదాం. ఏంది ఏ సెక్షన్ల కింద అరెస్టు చేసిండ్రు, మొత్తం మీద అరెస్టు చేయాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డది? నమస్తే అన్న, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాం. లక్ష్మణ్ అన్న, రేఖ చెప్పండి. ఈ పాడి కౌశిక్ రెడ్డిని ఏ ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేసిండ్రన్న? ఆల్రెడీ బెయిల్ వచ్చింది, బెయిల్ మంజూరు చేసిండ్రు. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేసిండ్రు, అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డదన్న? అంటే క్లియర్ గా రేఖ ఇందులో సెక్షన్స్ వచ్చేసి 121 క్లాస్ 1, 132, 126 క్లాస్ 2, 221, 351 క్లాస్ 2 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అంటే క్రైమ్ నెంబర్ 30 అండ్ 31 ఆఫ్ 2025 రెండు క్రైమ్స్ లలో ఈ రోజు కౌశిక్ రెడ్డి గారిని, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని మన కరీంనగర్ జేఎఫ్సిఎం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అవి ఇందులో క్లియర్ గా వాళ్ళు సేమ్ ఇంతకు ముందు కౌశిక్ రెడ్డి గారి మీద బంజారా హిల్స్ పోలీసులు ఏ విధంగా అయితే పబ్లిక్ ఇష్యూస్ లో ప్రశ్నిస్తున్నప్పుడు మాత్రమే కావాలని వాళ్ళు ఫాల్స్ ఎఫ్ఐఆర్స్, ఫాల్స్ కంప్లైంట్స్ పెట్టిన కేసెస్ ఏదైతున్నాయో అవన్నీ 20 కేసులు పెండింగ్ ఉన్నాయి, మీరు బెయిల్ ఇవ్వద్దు, రిమాండ్ పంపమని ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ క్లియర్ మేము రెండు కేసులలో మేము చెప్పాం, ఒకే ఇన్సిడెంట్, అది పబ్లిక్ సమస్య గురించి నోటీస్ ఇస్తేనే ఈయనకు ఇన్విటేషన్ ఉంటేనే కౌశిక్ రెడ్డి గారు వెళ్ళాడు. ఆయన నియోజకవర్గ సంబంధించిన సమస్యలను ప్రస్తావించడం జరిగింది తప్ప అక్కడ ఎక్కడ కూడా అబ్స్ట్రాక్ట్ డ్యూటీస్ అనేది కూడా చేయలేదు, ఎవరిని డిస్టర్బ్ కూడా చేయలేదు. నిజంగా అక్కడ ఇద్దరు సంజయ్ గారు అదే విధంగా కౌశిక్ గారు వాదోపవాదాలు జరిగిన సందర్భంలో మనం గమనించినట్టయితే కోర్టు దృష్టి కూడా మేము తీసుకెళ్ళినాం. ఎవరు ఆ వీడియో కూడా ప్రొడ్యూస్ చేయలేదు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది రివీల్ చేయడానికి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో రికార్డ్ అయిన వీడియోను కన్సర్న్ పోలీస్ అధికారులు ప్రొడ్యూస్ చేయలేదు. ఎందుకంటే అక్కడ కౌశిక్ రెడ్డి గారి మిస్టేక్ అనేది క్లియర్ గా కనబడట్లేదు. ఎవరు ముందు ప్రొవోక్ చేశారు, ఎవరు ముందు ఇంటర్నేషనల్ గా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు అనేది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అందరికి అర్థమవుతుంది. ఆ విషయం కావాలని సప్రెస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ గా ఆ వీడియోను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేదని చెప్పి మేము కోర్టు దగ్గర జడ్జి గారి దగ్గర ఆర్గ్యూ కూడా చేయడం జరిగింది. రేఖ మొత్తం మీద రిమాండ్ రిపోర్ట్ ను కొట్టేసి బెయిల్ మంజూరు చేసిండ్రు. రిమాండ్ రిపోర్ట్ ను కొట్టేయలేదు రేఖ, ఇలా రిమాండ్ రిపోర్ట్ ను యాక్సెప్ట్ చేస్తూనే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రిమాండ్ యాక్సెప్ట్ చేశారు. 50,000 2 షూరిటీస్, రెండు కేసులలో ఒక్కొక్క కేసులో ₹1,00,000 షూరిటీ 16th రోజు ప్రొడ్యూస్ చేయమని కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి కేసు పెట్టిన ప్రతిసారి అన్న, మొన్న కూడా మనం చూసినాం బంజారా హిల్స్ పిఎస్ కు సంబంధించి కానీ ఈ కేసు కానీ అసలు మొత్తం మీద ఈ రిమాండ్ కు పంపించడానికి అవసరం లేదు అని చెప్పేసి బెయిల్ మంజూరు చేసిండ్రు కదా. అంటే ఇది ఒక కక్షపూరితంగా చేస్తున్న కేసులు అనుకోవచ్చా? రేఖ ఈ రోజు ఈ ఇష్యూలో కూడా మంచి క్వశ్చన్ అది. అరెస్ట్ చేయలేనటువంటి నేరాలు ఇవన్నీ. అరెస్ట్ లేదు, నోటీస్ ఇవ్వాలి. ఈ రోజు మేము క్లియర్ గా జడ్జి గారి ముందు అలాం వర్సెస్ జార్ఖండ్ అనే ఒక జడ్జిమెంట్ ని ప్రస్తావించడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. మన తెలంగాణ హైకోర్టు 12OS 2023 లో కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారము 41 years CRPS అంటే బిలో 7 years ఉన్న నేరాలలో అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ సైటేషన్ చేస్తూ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలలో మీరు నోటీస్ ఇవ్వండి, 41 నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక వారం 2 వారాల గడువు ఇవ్వండి. ఆ గడువు లోపు మీరు ఇచ్చిన 41 నోటీస్ కు వాళ్ళు ఫాలో కాకుండా, అందులో ఉన్న కండిషన్స్ ఫాలో కాకుండా, ఇన్వెస్టిగేషన్ కు సపోర్ట్ చేయకుండా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ జడ్జిమెంట్ ఆఫ్ అలాం వర్సెస్ జార్ఖండ్. అదే విధంగా అరుణేష్ కుమార్ 41 years CRPS కూడా క్లియర్ ఇదే చెప్తుంది. కొత్త బిఎన్ఎస్ 35 class 3 కూడా ఇదే చెప్తుంది. ఇక్కడ 2 రోజుల క్రితం జరిగితే ఆ ఇన్సిడెంట్ లో 3 FIRలు బుక్ చేయడం, సేమ్ ఇన్సిడెంట్ లో 3 కంప్లైంట్లు చేయడం, 3 FIRలు బుక్ చేయడము, సింగిల్ ఇన్సిడెంట్ లో విట్నెస్ గా చేయాల్సిన వ్యక్తులను వాళ్ళని కంప్లైంట్ చేస్తూ ఇట్లా కావాలని అంటే ఫాల్స్ గా అంటే బియాండ్ ద సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ కూడా ఫాలో కాకుండా ఇలా ఫాల్స్ ఎఫ్ఐఆర్లను బుక్ చేశారని మేము కోర్టు దృష్టి కూడా ఈరోజు తీసుకెళ్లాము. కాబట్టి జడ్జి గారు ప్రాసిక్యూషన్ వాదిన తర్వాత, డిఫెన్స్ మా వాదనలు విన్న తర్వాత బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తలేరు పోలీసులు. అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒత్తిడి వల్ల వీళ్ళు కేసులు నమోదు చేస్తా ఉన్నారు, అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు అనేది బయట నుంచి బాగా వినిపిస్తున్న వాదన అన్న. అయితే పోలీసులకి చట్టాలు తెలుసా? ఒకవేళ తెలియకపోతే న్యాయస్థానాలు పోలీసులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నాయి అనుకోవచ్చు అన్న?
అంటే ఇక్కడ క్లియర్ గా రేఖ ఇప్పుడు నిజంగా ఇక్కడ జుడిషియరీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ లో ఛాలెంజ్ చేయాలంటే తెలంగాణ వ్యాప్తంగా ఉమ్, అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంటే కాదు చాలా సంవత్సరాల నుంచి పోలీసులు రూల్ ఫాలో అవ్వట్లేదు. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయనే విషయాన్ని అసలు వాళ్ళు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ రూల్స్ ఆఫ్ ది లా అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా వాళ్ళకి డిపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత లా క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కావచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఇక్కడ ఎవరు కూడా మినిమం 41 సిఆర్పిసి కావచ్చు, 41 లో ఉన్న క్లాసెస్ కావచ్చు క్లియర్ గా అట్లీస్ట్ స్టడీ చేసి బేసింగ్ ఆన్ ది 41 ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయవచ్చు. కొన్ని సందర్భాలలో ఉమ్, 41 ఫాలో కానప్పుడు అరెస్ట్ చేయవచ్చు, కానీ ఇన్సిడెంట్ అయిన 3 రోజులకే అరెస్ట్ చేయడము, ఆ మీడియా అక్కడెక్కడ లైవ్ లో ఉన్న వ్యక్తి బయటకు రాగానే అరెస్ట్ ఇంటిమేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడము, ప్రాపర్ గ్రౌండ్స్ మెన్షన్ చేయకుండా అరెస్ట్ చేయడము, రీజన్స్ మెన్షన్ చేయకుండా అరెస్ట్ చేయడము, దిస్ ఈస్ అ క్లియర్ వైలేషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ అండ్ హైకోర్ట్ జడ్జిమెంట్స్. రీసెంట్ గా హైకోర్టు ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది 12 OS 2023 అన్న క్లియర్ గా. అందులో కూడా ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు మీరు అరెస్ట్ చేయడానికి పోలీసులకు వీల్లేదు. అదే విధంగా రిమాండ్ యాక్సెప్ట్ చేయడానికి జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా రిమాండ్ యాక్సెప్ట్ చేయొద్దు. నిజంగా ఆయన ఆ పార్ట్ 1 ఫాలో కానప్పుడు మాత్రం రిమాండ్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఉమ్. ఈ ఇష్యూస్ క్లియర్ గా మేము జడ్జి గారి ముందు ప్రస్తావించడం జరిగింది రేఖ ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే రైట్, ఇది పరిస్థితి. మొత్తం మీద ఒక పండగ వాతావరణం, అందరూ పండగ జరుపుకుంటారు. ఈ అక్రమ కేసులు బనాయించుకోవాలి, అక్రమ కేసులు బనాయించాలి అనుకునేటోళ్ళు అక్రమ కేసులకు అంత స్క్రిప్ట్ రాసేటోళ్ళు అందరూ ఇలా మేడలు మిద్దలల్లో మంచిగా పట్టుపంచలు కట్టుకొని కుటుంబ సభ్యులతోని మంచిగా పండగ చేసుకుంటారు. ఇక్కడనేమో ప్రతిపక్ష నాయకులను ఇటు ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయాలని చెప్పేసి పోలీసులను ఇబ్బంది పెట్టాలి. పోలీసులు పండగ చేసుకోవద్దు, ఇటు పోతే బీఆర్ఎస్ నాయకులు పండుగ చేసుకోవద్దు. మొత్తం మీద ఈ వాతావరణం డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతా ఉన్నారనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. అది ఆ అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఇక వీళ్ళేమో ఈ ఎమ్మెల్యేలు చెప్పదండి, ఎమ్మెల్యేలు అసంటోళ్ళు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి, రాజ్యాంగ పరంగా నడుచుకోవాల్సిన వ్యక్తి, ఇలా మీ ఆఫీసులకు వస్తాం కొడతాము, మీ ఆఫీసులకు వస్తాము అది చేస్తాము అని చెప్పి మాట్లాడితే ఎవరిని రెచ్చగొడుతున్నట్లు, ఇక్కడ ఎవరికి ఇన్స్పిరేషన్స్గా నిలుస్తున్నట్లు మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుక వేరేటోళ్ళను, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నోళ్ళను, ప్రజల కోసం పోరాటం చేస్తున్నోళ్ళను, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసినోళ్ళను ఆఫీసులకు పోయి కొట్టుండ్రి. వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం మంచి చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రం ఎదుగుదలకు కృషి చేసిండ్రు, ఎంతో కష్టపడ్డరు అని చెప్పేసి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి వాళ్ళను కొట్టుమని తోలిండ్రు. అయ్యల్లా చెప్పాలి మేడిపల్లి సత్యమన్న సోటోళ్ళు. మొత్తం మీద ఏం మాట్లాడతారో ఏం కథనో మీకే అర్థమైతే లేదనేది ఇక్కడ ఒక క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది.